హలో ట్రేడర్స్, వెల్కమ్ టు అవర్ బెస్ట్ ట్రేడింగ్ ట్రిక్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మండే రోజు ట్రేడ్ చేయడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఈరోజు ఏ విధంగా పర్ఫామ్ చేశాయి, మార్కెట్ని మీరు ఏ విధంగా గమనించారు అనేది తెలుసుకొని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం, మనం ట్యూస్డే ట్రేడ్ చేయడానికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో మనం లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ నేను నిఫ్టీలో చూపిస్తున్నా చూడండి. ఈ లెవెల్స్ ఏంటి, మనకు మండే ట్రేడ్ చేసుకోవడానికి ఇచ్చిన లెవెల్స్. అయితే ఈరోజు మార్కెట్ సినారియో చూసారా మీరు, చాలా పర్ఫెక్ట్గా గనక గమనిస్తే ఏమైంది, ఫస్ట్ మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు మనం అంతా ఏమనుకున్నాం, ఇక మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అనే ఒక ఇంటెన్షన్ ఉంటాం మన సైకాలజీ పరంగా, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాం మనం, మార్కెట్ ఇలా ఓపెన్ అయిన తర్వాత కంగారుగా ఇక మార్కెట్ ఎక్కడికో వెళ్ళిపోద్ది అని చెప్పేసి చాలామంది ఇక్కడ ఎంటర్ అయిన వాళ్ళు ఉంటారు, ఓకేనా. ఇక మార్కెట్ హైకి వెళ్తుందని అన్న వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. ఓకే, సైకాలజీ పరంగా తెలుసుకుందాం. అయితే నెక్స్ట్ మార్కెట్ ఏమైంది, మన సినారియో ఏంటి, ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా, ఇక్కడ ఓపెన్ అయినా, బ్రేక్ అయినా ఖచ్చితంగా మార్కెట్ ఏం చేయాలి, మనం ఇచ్చిన లైన్ దగ్గర రీటెస్ట్ చేసుకొని రివర్స్ ప్యాటర్న్ వస్తేనే మనం ఎంటర్ అవుతాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి కొంచెం కన్సాలిడేట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక ప్యాటర్న్ చేసుకొని ఇక్కడ ఏమైంది, ప్యాటర్న్ అనేది బ్రేక్ అయ్యి ఒకటేసారి మార్కెట్ అనేది పెద్ద క్యాండిల్ చేసుకుంటూ కిందికి వచ్చింది. ఈ పెద్ద క్యాండిల్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే గుడ్డిగా కళ్ళు మూసుకొని సెల్ చేస్తారు. చాలామంది తెలుసు, ఎందుకంటే ఇక మార్కెట్ మళ్ళీ ఎక్కడికో పడిపోతుంది, మనకు దొరకదు అని చెప్పేసి. చూసారా మార్కెట్ ఏమైంది, పర్ఫెక్ట్గా ఎక్కడో ఒక దగ్గర సపోర్ట్ తీసుకుందా తీసుకోలేదా, సపోర్ట్ అనేది పర్ఫెక్ట్గా ఎక్కడో ఒక దగ్గర తీసుకుంది. చూడండి, మనం ఇచ్చిన సెకండ్ సపోర్ట్ ఎందుకు ఇచ్చాము, మార్కెట్లో హై వోల్టాలిటీ ఉన్నప్పుడు ఎక్కడో ఒక దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అనే ఒక ఇంటెన్షన్ తోటే మనం 2 సపోర్ట్ లైన్స్ అనేది తీసుకోవడం జరిగింది. చూడండి, ఇక్కడ ఎప్పుడైతే సెకండ్ సపోర్ట్ దగ్గరకు వచ్చిందో ఇక్కడ ఒక ప్యాటర్న్ చేసింది. ఈ 2 క్యాండిల్స్ కూడా ఒక ప్యాటర్న్, అంటే ఈ 2 క్యాండిల్స్, ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఈ 2 క్యాండిల్స్ అనేవి ఒక ప్యాటర్న్ చేశాయి. తర్వాత ఏమైంది, మనకి మార్కెట్ మళ్ళీ మనం ఇచ్చిన ఫస్ట్ సపోర్ట్ని బ్రేక్ అయ్యి మళ్ళీ ఒకసారి రీటెస్ట్ చేసుకొని ఇక్కడ చిన్న రిజెక్షన్ క్యాండిల్స్ వచ్చి మార్కెట్ ఇక్కడ నుండే మనకు అప్ సైడ్కి అనేది వెళ్ళింది. చూడండి, సింపుల్గా వెళ్ళింది. కాకపోతే ఏంటంటే మనం చార్ట్ని నమ్మవు, బిలీవ్ చార్ట్ ఫస్ట్. మీరు చార్ట్ని నమ్మితేనే పని అవుతుంది. చార్ట్ నమ్మకుండా మన ఇష్టం వచ్చి ఎక్కడో చేస్తామంటే పని కాదు. నెక్స్ట్ టైం చేద్దాం, మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. ఫస్ట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మేము 3rd బ్యాచ్ రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకుంటున్నాము. ఇంకెవరైనా కోర్సులో జాయిన్ అయ్యి మీరు నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ వీడియోలో ఇచ్చే వాట్సాప్ నెంబర్కి ఒకసారి హాయ్ అని ఇస్తే, అంటే హాయ్ అని పంపిస్తే మీకు కోర్స్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మీకు అందులో వస్తాయి. ఎవరైనా జాయిన్ అయ్యి నేర్చుకోవాలనుకుంటే మాత్రం నేర్చుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ సినారియో. చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఇచ్చిన రెసిస్టెన్స్ దగ్గరనే టచ్ చేసుకొని మార్కెట్ అనేది ఓపెన్ అయింది, ఓకేనా. ఓపెన్ అయ్యి ఏమైంది, ఒకసారి పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కూడా మనం ఏమనుకుంటాం, జనరల్గా ఇంకెక్కడికో మార్కెట్ వెళ్ళింది అనుకుంటాం. కానీ ఇక్కడ కూడా ఒక ప్యాటర్న్ వచ్చింది, ఆ సేమ్ ప్యాటర్న్, నిఫ్టీలో వచ్చిన ప్యాటర్న్ ఇక్కడ కూడా మనకు ఒక ప్యాటర్న్ వచ్చింది. పర్ఫెక్ట్గా బ్రేక్ అయింది. మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సపోర్ట్ లెవెల్స్ అన్నిటినీ కనుక బ్రేక్ చేసుకొని డౌన్కి వెళ్ళేసింది. మేమేం చేసాము, అప్పటికప్పుడు ఇంకో సపోర్ట్ లైన్ కూడా మన ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నాము, ఓకేనా. మనం నేర్చుకున్న ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ ప్రకారము ఇంకో లెవెల్స్ తీసుకున్నా కానీ అక్కడి నుంచే మార్కెట్ అనేది మాకు రివర్స్ అయ్యింది. అయినా సరే ఇక్కడ ఏమైందంటే మళ్ళీ రివర్స్ అయ్యి మనం ఇచ్చిన సపోర్ట్ దగ్గర మళ్ళీ ఒక చిన్న 2 ప్యాటర్న్స్ చేశాయి, రిజెక్షన్ ప్యాటర్న్స్, ఎప్పటికీ డౌన్ సైడ్కి. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ అనేది పర్ఫెక్ట్ లేదు. చూడండి, విక్స్ వచ్చినాయి క్యాండిల్స్కి, తర్వాత మళ్ళీ గ్రీన్ క్యాండిల్ వచ్చి మార్కెట్ ఏమైంది, మళ్ళీ బ్రేక్ అయింది. మళ్ళీ రీటెస్ట్కి వచ్చింది. రీటెస్ట్కి వచ్చి ఏమైంది ఫ్రెండ్స్, ఇక్కడ ఒక ప్యాటర్న్ వచ్చింది. ఈ 2 క్యాండిల్స్ ఒక ప్యాటర్న్, చూడండి, ఈ 2 క్యాండిల్స్ ఒక ప్యాటర్న్ వచ్చి తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ ఒక విక్స్ వచ్చాయి. తర్వాత ఏం చేస్తాం మనం, ఇక్కడ క్యాండిల్ ఒకటి మనకి పర్ఫెక్ట్ క్యాండిల్ అనేది కన్ఫర్మేషన్ అయ్యింది. ఇక్కడెక్కడో బై చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా ఒక సి కూడా బై చేసుకోవచ్చు. ఇక్కడ స్టాప్ లాస్ ఎక్కువ ఉంటుంది మనకి. కాకపోతే ఏంటంటే ఇంత హై వోల్టాలిటీ మార్కెట్ వచ్చినప్పుడు, ఇంత పెద్ద క్యాండిల్ చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ రోజు అనేది మార్కెట్ని అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అవసరమైతే ఇంకా వేరే స్టాక్స్ మనకి ఇంకేమైనా అవకాశం ఉంటే దాంట్లో అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, మనం ట్యూస్డే ట్రేడ్ చేసుకోవడానికి బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ రెసిస్టెన్స్ వచ్చేసి 31,582, సపోర్ట్ వచ్చేసి 31,387, అగైన్ సపోర్ట్ వచ్చేసి 31,095 రూపీస్, ఓకేనా. రెసిస్టెన్స్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో 31,582, సపోర్ట్ వచ్చేసి 31,387, అగైన్ సపోర్ట్ వచ్చేసి 31,095 రూపీస్. నిఫ్టీ ఫ్రెండ్స్, నిఫ్టీలో రెసిస్టెన్స్ వచ్చేసి 14,173,
సపోర్ట్ వచ్చేసి 14,100, అగైన్ సపోర్ట్ వచ్చేసి 13,965. నిఫ్టీలో ఈరోజు హై, ఈరోజు లో కూడా తీసుకోవడం జరిగింది. మనం ఇక్కడ ఏ విధంగా ట్రేడ్ చేస్తాం అనేది క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ నిఫ్టీ కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి, ఓకేనా. ఇక్కడ కనుక మనకి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వచ్చి కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తేనే సెల్ చేస్తాం, అర్జెంటైన్ పైన రిస్క్ రివార్డ్ ఇస్తాం. ఎలాంటి మార్కెట్లో హై వోల్టాలిటీ ఉన్నా చాలా జాగ్రత్తగా ట్రేడ్ అనేది చేసుకోవాలి, లేకపోతే ఆ రోజు ట్రేడింగ్ అనేది అవాయిడ్ చేసినా పర్లేదు. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, తెలుసు కదా, సపోర్ట్ దగ్గర కనుక సస్టైన్ అయ్యి పైనే కనుక బుల్లిష్ ప్యాటర్న్స్ వస్తేనే, బుల్లిష్ బేరిష్ ప్యాటర్న్స్ అని నేర్చుకోండి. కోర్సు కూడా 3rd బ్యాచ్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ చేశాము. ఎవరన్నా జైన్ కావాలనుకుంటే జైన్ కండి, ఓకేనా. వాట్సాప్ నెంబర్కి హాయ్ పంపండి. చూడండి, ఇక్కడ నుంచి బై చేస్తాం, ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇస్తాం, ఓకేనా. మనం నేర్చుకున్న సిస్టాన్ని చార్ట్పై అప్లై చేసి ప్రాక్టీస్ చేస్తే కన్సిస్టెంట్గా మార్కెట్లో మనీ అనేది సంపాదిస్తారు, ఓకే. నెక్స్ట్ ఏంటి ఫ్రెండ్స్, ఇది రెసిస్టెన్స్ అనేది బ్రేక్ అయితే మరి ట్రేడ్ చేస్తామా చేయం, రీటెస్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి, అప్పుడు ఇక్కడ నుంచి బై చేస్తాం, ఇక్కడ మనం స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడ ఏమంటే సపోర్ట్ బ్రేక్ అయితే ట్రేడ్ చేస్తామా చెయ్యం, ఖచ్చితంగా రీటెస్ట్ కావాలి. ఖచ్చితంగా రీటెస్ట్ అయిన తర్వాత ఏదైనా ప్యాటర్న్ వస్తేనే ట్రేడ్ చేస్తాం. రీటెస్ట్ అనేది ఎందుకనేది ఈరోజు మార్కెట్ చూస్తే మీకు అర్థమైపోద్ది, ఓకేనా. మార్కెట్ ఈరోజు ఏమైంది, హైకి వెళ్ళింది, కానీ రీటెస్ట్కి వచ్చిందా, రీటెస్ట్కి వచ్చినప్పటికి డ్రాస్టిక్గా పడిపోయింది, ఓకేనా. అదే రీటెస్ట్ చేసి కనుక మనకి ఇక్కడ కనుక సస్టైన్ అయితే హ్యాపీగా మనం బై చేసుకుంటాం, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో క్లియర్గా తెలుసుకుందాం. చూడండి, బ్యాంక్ నిఫ్టీలో లెవెల్స్ వచ్చేసి ఇవి కదా మనకి. చూడండి, ఒకసారి అందరూ రాసుకొని మీరు ప్లేస్ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకు మార్కెట్లో మనం మనీ అనేది ఎర్న్ చేయగలుగుతాం. చూడండి, కరెంట్ మార్కెట్ ప్రైస్ నుంచి సేమ్ ఇక్కడ కూడా అంతే. ఇక్కడనే కనుక సస్టైన్ అయ్యి ఏదైనా బేరిష్ ప్యాటర్న్ వస్తే కన్ఫర్మేషన్ క్యాండిల్ చూసుకొని పైన స్టాప్ లాస్ ఇస్తాం, కిందికి సెల్ చేస్తాం. ప్లస్ ఇక్కడ ఏం చేస్తాం, ఒక పిఈ కూడా బై చేసుకుంటాం, పిఈ కూడా బై చేస్తాం ఎప్పుడు మార్కెట్ కింద పడుతుంది అనుకున్నప్పుడు, ఓకేనా. సపోర్ట్ దగ్గరకు వస్తే సపోర్ట్ దగ్గర కూడా ఏదైనా ఒక బుల్లిష్ ప్యాటర్న్ రావాలి, తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ రావాలి, ఇక్కడ నుంచి ఏం చేస్తాం, ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. లేకపోతే ఏం చేస్తాం, ఆప్షన్స్లో సిఈ కూడా మనం బై చేసుకుంటాం, సిఈ కూడా మనం బై అనేది చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్కి వెళ్తుంది అన్నప్పుడు. ఇక్కడ కూడా తెలుసు కదా మనకి, బ్రేక్ అయితే ఎమ్మటే ట్రేడ్ చేస్తామా చేయం, రీటెస్ట్ అని కంపల్సరీ. రీటెస్ట్ ఎందుకంటే చూద్దాం, రీటెస్ట్ అనేది చేసినప్పుడు మార్కెట్ ఒకటిసారి డౌన్కి వెళ్తుందా, లేకపోతే అక్కడ ఏదైనా సినారీ జరుగుతుందో తెలిసిపోతుంది. అందుకనే రీటెస్ట్ అనేది ఇంపార్టెంట్ ఉన్నాం ప్రతిసారి మనం రీటెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ బుల్లిష్ ప్యాటర్న్స్ రావాలి, కన్ఫర్మేషన్ క్యాండిల్ వస్తే ఇక్కడ బై చేస్తాం, కింద స్టాప్ లాస్ ఇస్తాం. సేమ్ ఇది కూడా అంతే, ఇది కూడా అంతే. సపోర్ట్ బ్రేక్ అయినా కానీ రీటెస్ట్ చేసుకున్నాక బేరిష్ ప్యాటర్న్ వస్తేనే సెల్ సైడ్ తీసుకోవాలి. హ్యాపీగా మార్కెట్ మనం అనుకున్న సినారియో ప్రకారం మనకి చార్ట్ ఏది చూపిస్తే అదే చేయాలి. మనకు చార్ట్ చూపించింది ఒకటి, మనం ఇంకో విధంగా మార్కెట్లో ఎప్పుడు కూడా చేయొద్దు, ఓకేనా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, హ్యాపీ ట్రేడింగ్.